చీప్ లిక్కర్ అనేది భారతదేశంలో కనిపెట్టినటువంటి చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు అధ్యక్ష. అంతకుముందు చీప్ లిక్కర్ లేదు అధ్యక్ష. ఈ భారతదేశంలో చీప్ లిక్కర్ని బాటిల్లో పెట్టి పేదవారికి చీప్గా మందు అందించాలి, వాళ్ళతో బాగా తాగించాలి అని చెప్పి మద్యాన్ని పేద ప్రజలకి అందుబాటులోకి తీసుకెళ్ళాలి, దాని ద్వారా ఆదాయం పెంచుకోవాలని చెప్పి దరిద్రపు కొట్టు ఆలోచన చేసి చీప్ లిక్కర్ను కనిపెట్టినటువంటి నీచుడే చంద్రబాబు నాయుడు అధ్యక్ష. ఈ భారతదేశంలోనే మొట్టమొదటి రాష్ట్రం ఇది. నీచాతి నీచుడు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి నిష్ఠదరిద్రుడు చంద్రబాబు నాయుడు అధ్యక్ష. అరే సన్నాసి, ఈ బ్రాండ్లు పర్మిషన్ ఇచ్చినటువంటి వెధవు నువ్వు. నేను అసెంబ్లీలోకి వెళ్ళి మేము గొడవ చేసి నువ్వు ఇచ్చావు అని చెప్తే అసహ్యంగా ఉంటుంది. ఈ రాష్ట్ర ప్రజలు చూస్తున్నారని చెప్పాలి అధ్యక్ష. అల్జిమార్స్ వచ్చి బ్రెయిన్ పని చేయక పిచ్చెక్కి రోడ్ల మీద తిరుగుతున్నటువంటి చంద్రబాబుకు బుద్ధి లేకపోయింది. వీళ్ళని ఆలోచించాలి అధ్యక్ష, వీళ్ళు కూడా ఆలోచించాలి అధ్యక్ష. చంద్రబాబు నాయుడికి సిగ్గు శరం లేదు. 23 సీట్లు తీసుకొచ్చాడు. ఆ పార్టీని సాయంత్రం డిఫాల్టర్ పార్టీ లాగా చేశాడు. వీళ్ళకన్నా ఉండాలి అధ్యక్ష. ఇటువంటి సన్నాసిని పెట్టుకుని నడిపితే తెలంగాణలో ఏ గతి పడిందో తెలుగుదేశం పార్టీకి ఆ గతి ఇక్కడ పడుతుందని చెప్పి మా ఫ్యాన్ గుర్తుతో కలిసి మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోతో కలిసిన ఒక దుర్మార్గుడు, అంటే మాటలు వస్తున్నాయి కానీ కంట్రోల్ చేసుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే అసెంబ్లీగా మత విధ్వంసాలు సృష్టించాలి, కులాలని రెచ్చగొట్టాలి అనే ఉద్దేశంతో ఆ ప్రబుద్ధుడు చేసే ప్రణాళికకి ఇక్కడున్న ఆల్ ఇండియా వెన్నుపోటుదారుల సంఘానికి అధ్యక్షుడు రాలేదు. ఆ సంఘానికి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షుడైతే ఆ సంఘానికి ఉపాధ్యక్షుడిగా మా దగ్గర కలిసిన ఒక లుచ్చా వెధవ ఉపాధ్యక్షుడిగా ఉన్నది. తప్పును మాత్రం లేదు అధ్యక్ష. డాక్టర్నే అయ్యొచ్చు, మేబీ ఐ న్యూ టు దిస్ ఫీల్డ్, బట్ తొందరగా నేర్చుకుంటాం. విల్ గో ఫాస్ట్. ఏమీ లేని వ్యక్తికి, కనీసం ఎమ్మెల్యేగా గెలవలేని వ్యక్తికి మంత్రి పదవి కట్టబెట్టి ఎమ్మెల్సీ ఇచ్చి జాబ్ ఇచ్చిన అధ్యక్ష. వారు మా సభ్యుల్ని రెచ్చగొడుతున్నారు, మీ మీద మ్యాన్ హ్యాండిల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది సరైన విధానం కాదు. దీని వల్ల మా సభ్యులు రెచ్చిపోయే ప్రమాదం ఉన్నది. తర్వాత అవాంఛనీయ సంఘటన బాధ్యత వారే వహించవలసి ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం చేస్తున్నా. ఆగాగలే సినిమా సార్, ఆ బాలకృష్ణ గారిని సినిమాలో చూపించమండి, ఇక్కడ కాదు. ఆ బాలకృష్ణ గారిని సినిమాలో చూపించమండి, ఇక్కడ మీసాలు లేదు. మీరు ఒకసారి చూడండి, అంత అద్భుతంగా కట్టిన ఇళ్ళు ప్రస్తుతం అయితే కనుక మురికి వాడల కింద తయారవుతా ఉన్నాయి అధ్యక్ష. ఎక్కడ చూసినా కానీ మనకి కనీసం మనకి పారిశుద్ధ కార్మికులను ఏర్పాటు చేసే అంత మనీ కూడా మా గుడివాడ టౌన్ లో కూడా లేదు అధ్యక్ష. అందుకని అక్కడ అర్బన్ హెల్త్ సెంటర్ కావాలి అధ్యక్ష, పోలీస్ అవుట్ పోస్ట్ కావాలి అధ్యక్ష, గవర్నమెంట్ వివిధ కార్యాలయాలకు కావాల్సిన అవసరం ఉంది అధ్యక్ష, రైతు బజార్ కావాలి అధ్యక్ష, స్కూల్స్ కావాలి అధ్యక్ష. అంతేకాకుండా ఇంతమంది అంటే ట్రాన్స్పోర్టేషన్ కూడా చాలా కష్టమైపోతుంది అధ్యక్ష. ఒకే చోట కాన్సన్ట్రేటెడ్ గా ఇంతమంది ఉండటం వల్ల వాళ్ళకి సరైన ట్రాన్స్పోర్టేషన్ కూడా ప్రొవైడ్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే అటు నుంచి వెళ్ళే అంటే డెడికేటెడ్ ట్రాన్స్పోర్టేషన్ కూడా అవసరం అధ్యక్ష. వీళ్ళందరూ రోజు పని కోసం గుడివాడ చుట్టుపక్కల వీటిలన్నిటికీ రావాలి అధ్యక్ష. అన్నిట్లోకి ఇంపార్టెంట్ గా దీనిలో ఇవన్నీ తీసుకున్నా కాకుండా ఇంకొకసారి ఒకే ఒక్క విషయం, వెంకయ్య నాయుడు గారి చొరవతోటే మనకి మా గుడివాడలో ఎన్ని కార్యక్రమాలు, ఎన్ని హౌసెస్ ఎప్రూవ్ అవటం జరిగింది అధ్యక్ష. ఆయన కూడా ఈ సభ ద్వారా మా గుడివాడ ప్రజల నుంచి థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. యనమల కుదురు పెద్ద పులిపాక ప్రాంతంలో మొన్న ఆగస్టు 20వ తేదీ పశువులు విజయవాడ మున్సిపల్ పరిధిలో సీవేజ్ ప్లాంట్ లో ట్రీట్మెంట్ అయ్యి విడుదల చేసిన వాటర్ తాగి కేవలం నిమిషాల వ్యవధిలో చనిపోయిన పశువులు సార్. దాదాపుగా 4-5 పశువులు ఇమ్మీడియట్ గా చనిపోవడం జరిగింది. ఆ వాటర్ భూమిలోకి ఇంకి పక్కనే ఉన్న మా మున్సిపాలిటీలో నీరు నురగలు వస్తా ఉన్నాయండి.
ట్యాంకులో వాటర్ అయితే మేము చూడడం మాకు కనిపించదు. ఓవర్ఫ్లో అయ్యి కిందకి వస్తున్న వాటర్ ఇదిగోండి కలర్ ఫోటోస్ తో సహా తీసుకొచ్చి చూపిస్తా ఉన్నాను. నురగలు వచ్చి మా ప్రాంతంలో ఈ వాటర్ సప్లై చేస్తా ఉంటే స్నానాలు చేయడానికి కూడా భయపడుతున్నారు ప్రజలు. ఏదైనా ప్రమాదం జరిగి ఈరోజు పశువులు చనిపోయినాయి, మనుషులు చనిపోతే ఎంత ప్రమాదమో ఒక్కసారి మున్సిపల్ శాఖ మంత్రి గారికి కూడా తెలియచేయడం జరిగింది. ఇప్పుడే చెప్తే వాటర్ ట్రీట్మెంట్ అయిన వాటర్ తాగితే చనిపోవు కదా అని చెప్పి ఆయన చెప్పారు. నేను ఈ పశువులు చనిపోయినప్పుడు ఆ ప్రాంతానికి వెళ్తే ఆ నీరు ఏదైతే పారుదలవుతుందో ఆ ప్రాంతంలో గడ్డి కూడా ఎండిపోయింది సార్. సోషల్ మీడియా అబ్యూస్ ప్రొటెక్షన్ బిల్ రావాలి. మన హోంమంత్రి గారిని వదలలేదు, అనిత గారిని, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని వదలట్లేదు. అంటే ఒక సైకలాజికల్ అబ్యూస్, ఒక పాశవికంగా తయారయ్యారు, సేడిస్టిక్ గా తయారయ్యారు. దీని మీద మనందరం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్, విభిన్నమైన పొలిటికల్ పార్టీలు అయినొచ్చేమో కానీ ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం ఆంధ్రప్రదేశ్ షుడ్ లీడ్ బై ఎగ్జాంపుల్ ఇంట్రడ్యూసింగ్ సోషల్ మీడియా అబ్యూస్ ప్రొటెక్షన్ బిల్స్. ఎందుకు చెప్తున్నానంటే మీలాంటి వ్యక్తిని, మీరు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయ్యండి, మిమ్మల్ని ఇంత ఇబ్బంది గురి చేస్తే ఇంక సగటు మనిషి పరిస్థితి ఆలోచించుకోండి. 3 ఏళ్ల బిడ్డలు, 5 ఏళ్ల బిడ్డలు కూడా రేప్ చేస్తున్నారు, క్రిమినల్స్ అంతా చెలరేగిపోతున్నారు అంటానికి కారణం ఈ చట్టసభలు ఇష్టారాజ్యంగా మాట్లాడి దానికి ఒక క్రిమినల్ నక్సెస్ లాగా ఇందాక ఎస్కోబార్ ఒక డ్రగ్ కార్టెల్ స్టార్ట్ చేస్తే వీళ్ళ క్రిమినల్ ఎంపైర్ని గార్డ్ చేసుకోవడానికి ఒక సోషల్ మీడియా ఒక అబ్యూసివ్ కార్టెల్ స్టార్ట్ చేసి ప్రజల్ని భయభ్రాంతులను చేసి అందరినీ భయపెట్టేసి కంట్రోల్ చేయడం, నియంత్రించడం. మాకు ఎదురు తిరిగితే మనకి కృష్ణరాజు గారు లాగా మమ్మల్ని జైల్లో పెట్టేస్తాం, ఇలా 3rd డిగ్రీ మెథడ్స్ వాడతాం. ఒక ఎంపీకి ఇలా ఉన్నప్పుడు అలా భయభ్రాంతులు చేయడం, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిని గతంలో 3 సార్లు చేసిన వ్యక్తిని జైల్లో పెట్టేస్తాం, దాడులు చేస్తాం. ఈ మైండ్ సెట్ మారాలి అంటే ఈ సభ ప్రజలు మనకి చాలా బలమైన ఇచ్చారు. వాళ్ళని 11 మళ్ళీ 164లో పెట్టారంటే ప్రజలకు మన మీద అపారమైన నమ్మకం. ఏదో మార్పు తెస్తారు. అభివృద్ధి, డెవలప్మెంట్తో పాటు వాళ్ళు కోరుకుంటుంది స్వేచ్ఛా వాయువులు పీల్చాలి, భయపడకూడదు. మీరు వస్తే చూడండి నవ్వులు పువ్వులు విరుస్తున్నాయి ఇక్కడ. ఇదే అట్మాస్ఫియర్, ఇదే వాతావరణం రాష్ట్రం అంతా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. మనం ఎంత ఆనందంగా నవ్వుతాం. మనం సీరియస్ ఇష్యూస్ మాట్లాడుతున్నాం, మనకి వ్యతిరేకమైన విభేదాలు ఉంటాయి, అభిప్రాయ భేదాలు ఉంటాయి, ఒకటి సాధించుకోవడానికి భిన్నమైన అభిప్రాయాలు వస్తాయి. కానీ ఇదంతా కూడా చాలా సుహృద్భావ వాతావరణంలో జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిరుద్యోగ యువకులు ఒక హామీ ఇవ్వదలుచుకున్నాను అధ్యక్ష. నేను అధికారులు కూడా నేను చెప్పింది ఏంటంటే అసలు డిఎస్పీ పైన గతంలో ఎన్ని కేసులు పడినాయి, దేనివల్ల పడినాయి. ఎందుకంటే ప్రభుత్వం మనమే మేజర్ లిటిగెంట్ అవుతున్నాం, అట్లా కాదు. గతంలో పడిన కేసులన్నీ స్టడీ చేయండి, స్టడీ చేసి ఇప్పుడు ఇచ్చే డిఎస్సి నోటిఫికేషన్ పకడ్బందీగా ఇవ్వండి, అందరికీ ఆమోదమైన డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలి. ఇది మళ్ళీ ఒక లీగల్ లిటిగేషన్లోకి వెళ్ళకూడదు అని చాలా స్పష్టంగా నేను చెప్తాం జరిగింది. అధికారులు కూడా చాలా టైం పెట్టారు దానిపైన అధ్యక్ష. మీ అందరి సహకారంతో వన్ ఆఫ్ ద బెస్ట్ నోటిఫికేషన్ త్వరలో మేము ఇవ్వబోతున్నాం. యుద్ధ ప్రాతిపదికంగా పెండింగ్ ఉపాధ్యాయ పోస్టులని కూడా వచ్చే సంవత్సరంలో మేము భర్తీ చేస్తాం. థ్యాంక్ యూ అధ్యక్ష.